ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్స్ కాజెస్ క్యాన్సర్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. ఆ కథని ఇంకొకరికి చెప్పాలనే ఉత్సాహము ఉంటుంది. వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే నా కథ రాస్తే గ్రంథం అవుతుంది, తీస్తే సినిమా అవుతుంది అని అనుకుంటారు. నిజానికి ప్రతి మదిలోనూ ఒక కథ ఉంటుంది. ప్రతి కథలోనూ ఒక ప్రేమ కథ ఉంటుంది. అలాగే నాకు ఒక కథ ఉంది. నా పేరు దాసు. నాకు లవ్ అన్నా లవర్స్ అన్నా అస్సలు నచ్చదు. దానికి ఓ రీజన్ ఉంది. ఇంటర్లో ఉన్నప్పుడు నేను ఒక అమ్మాయి వెంట పడేవాడిని. ఒకరోజు వాళ్ళ నాన్న నా వెంట పడ్డాడు. కొడతాడేమో అనుకున్నాను, కానీ చేతులు పట్టుకున్నాడు. మా అమ్మాయి అమాయకురాలు బాబు. రోజు నువ్వే తనని కాలేజీకి తీసుకురావాలి. తోలు తీస్తాడనుకుంటే తోడుండమన్నాడు. ఆ రోజు నుంచి నేనే పికప్, నేనే డ్రాపింగ్. నేను మాట్లాడితే తను నవ్వేది, తను నవ్వితే నాకు మాట ఆగిపోయేది. నేను మదర్లాండ్ పైనే ఉన్నా, నా ఊహలన్నీ డ్రీమ్ ల్యాండ్లోనే ఉండేవి. వండర్ల్యాండ్లు, డిజ్నీ ల్యాండ్లు కూడా చాలా చిన్నవిగా అనిపించేవి. అందుకే నా ప్రేమకు నేనే దిష్టి తీసుకునేవాడిని. ఆ రోజు ఇద్దరం కలిసి ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళాం. తనకి ప్రపోజ్ చేయడం కోసం ప్రిపేర్ అయ్యి ఆఖరి బెల్లకి అరగంట ముందే బయటకు వచ్చి ఎదురు చూస్తుంటే తను 2 గంటల ముందే నాగర్సోల్ ఎక్స్ప్రెస్ ఎక్కేసిందని, సారీ లేచిపోయిందని తెలియక ఎదవనయ్యాను. అది మిడిల్ బెంచ్లో నన్ను చూస్తుంది అనుకున్నా, కానీ బ్యాక్ బెంచ్లో నా బ్యావర్స్ గడికి ఇంటిస్తుందని గ్రహించలేకపోయాను. ఈ నిబ్బి లవ్ స్టోరీలో బాగా దెబ్బైపోయాను. కూతురు లవ్లో ఉందని వాళ్ళ పేరెంట్స్కి ముందే తెలిసి నన్ను బాడీ గార్డ్లో ఉపయోగిస్తే అది మాత్రం నన్ను టిష్యూ పేపర్ కంటే దారుణంగా వాటి నలిపి పడేసింది. ఇదంతా తెలియని నేను పెద్ద ఫూల్ అయ్యాను. వాళ్ళిద్దరిని నేనే ఊరి నుంచి పంపేశానని వాళ్ళ నాన్న మా ఇంటికి వచ్చి గొడవ చేస్తే ఊరంతా అదే నిజమని నమ్మింది.
దాంతో ఈ పిల్ల వచ్చే ప్రేమ కథలకి నేను ఐకాన్లా కనబడ్డాను. అది తట్టుకోలేక నా శవపేటకి నేనే తయారు చేసుకోవాలని కొన్ని చెక్క మొక్కల్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. మా బాబు మాత్రం నన్ను తిట్టకుండా తిట్టడంతో పాటు వైజాగ్కి టికెట్ కూడా వేశాడు. అలా బాధగా స్టార్ట్ అయిన క్యాంపస్ జీవితం సరదాగా ముగిసిందంటే దానికి కారణం వాసుగాడే. వాసు నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ. 6 నెలల క్రితం వాసు మళ్ళీ నా లైఫ్లోకి వచ్చాడు. కాదు భీమవరం వచ్చాడు. వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ అయిందని అటు ఇటు ఉన్న నా వ్యాపారంలోకి అడిగేశాడు. పార్ట్నర్ అయ్యాడు. పిడుగు పెరిగింది, లాభాలు పెరిగాయి. ఎంత చేసినా వాడు ఎప్పుడు నన్ను లెక్కలు అడగలేదు. నేనేం చేస్తున్నానో, ఎవరితో కలిసి పని చేస్తున్నానో మా నాన్న కూడా అడగలేదు, నేను కూడా చెప్పలేదు. మనం చెప్పుకోవడంలో గొప్ప ఉందే. రేపు మన సక్సెస్ని చూసి అందరూ మాట్లాడుతుంటే అది విని మా నాన్న ఆనందపడితే అప్పుడు కదా అసలు మజా. ఇక అసలు విషయానికి వస్తే వాసుగాడు కూడా పెద్ద తప్పు చేశాడు. లవ్లో పడ్డాడు. అదే నా భయం అంతా. ప్రేమికులు వేసే గాలానికి ఫ్రెండ్స్నే ఎరగవాడతారు. వాళ్ళ అవసరానికి క్రషర్లో చెరుకులా పిండితే వాళ్ళ పేరెంట్స్ మాత్రం రోడ్ రోలర్ కింద కొబ్బరి చెప్పని తొక్కినట్టు తొక్కేస్తారు. వాసుగాడు లవ్ సక్సెస్ అయితే వాడు హ్యాపీ, వాళ్ళ జోన్లోకి నన్ను లేకపోతే నేను హ్యాపీ. ఈ లోకంలో అత్యంత స్వార్థపరులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రేమికులే. అందుకే ఏదేమైనా సరే స్టే అవే ఫ్రమ్ లవర్స్ అనేదే నా నినాదం. ఐ హేట్ లవ్ స్టోరీస్. యాన్ దాస్ గారు, మా వాసు గారు ఎక్కడండి? ఎంగ పారు. వచ్చేసాం, మీకు కావాల్సింది తెచ్చేసాం. అన్లోడ్ చేసుకోండి, చెక్ రెడీ చేసుకోండి. యాన్ వాసు గారా, యానా మీ ఇద్దరిని చూస్తుంటే శివకేశుల్లో ఉన్నారండి బాబా. వేసిన సార్లే గాని నువ్వేంట్రా మా దగ్గర పని మరి సార్ దగ్గర జానీ. ఏం చెప్పమంటారండి, నాకు రాత్రి అయితే 4 బిగేస్తుంది. మీకేమో మందు అలవాట్లేదు, ఆడేమో మందు తప్ప ఇంకేమి తాగడం. అందుకనే మ్యాథ్స్ హౌస్ లో నా ఇంట్లో బ్లాక్ డాగ్ లాగా చేరిపోయారండి. రే నీ నాలికి నరమే కాదురా, చర్మం కూడా లేదనమాట. అయితే ఊరుకోండి మీ అభిమానం. ఆడేంట్రా అలా ఎడుతున్నాడు? ఏం చెప్పమంటారండి, మీరేమో 5 నిమిషాలు లేట్ అయిందని కంటైనర్ తీసి దొబ్బారు, ఆడనే ఉద్యోగం నుంచి తోసి దొబ్బారు. మనం చేసే స్క్రాప్ బిజినెస్ కాదురా, రియల్ బిజినెస్. ఇప్పుడు మనం లేట్ అయ్యామనుకో సరుకు పోతుంది, సరుకు పోతే రైతు పాడైపోతాడు, రైతు పాడైపోతే మనందరం ఎగిరిపోతాం. అందుకే రాత్రంతా తాగుతుంగను అనుకో ఉద్యోగం కాదు ఒంటి మీద బట్టలు కూడా పోతాయన్నమాట. ఊరుకోండి, మీరేంటి నా మీద కాన్సన్ట్రేషన్ చేశారు? కాంపిటీషన్ ఉండాలరా. కాంపిటీషన్ అంటే గుర్తొచ్చింది, మీ ఓడేట్రా ఆ యాదవ్ గురించి ఇప్పుడు ఎందుకండి, మీరు వెళ్ళి చెక్ తీసుకోండి. ఎరాదసు ఇలా వచ్చారేంట్రా? చెక్ లేట్ అయింది మరి. కరోనాతో కష్టకాలం, చైనాతో చేటుకాలం, ఎక్స్పోర్ట్ ఆగింది, ఎక్స్పెన్సెస్ పెరిగినాయి. అందుకని మరి కొంచెం ఆలోచించండి. మనం చేసేది ఫుడ్ బిజినెస్. ప్రపంచం మొత్తం పడుకున్న కడుపులో ఆకలి మాత్రం పరిగెడుతూనే ఉంటుంది. మా దగ్గర క్వాలిటీలో కాంప్రమైజ్ ఉండదు, రేట్లో రాజీ ఉండదు. ఆ కష్టాలేవో మీరు మీ చైనా కస్టమర్లే పడండి, మాకు మా చెక్ ఇచ్చేస్తే ఇచ్చేయండి. నెక్స్ట్ లోడ్ పరిస్థితి ఏంట్రా? పంపించేద్దాం సార్. మన కూడా అలాగే అన్నారు, లేట్ అయిపోయింది. కుర్రోడు రెడీగా ఉన్నారు, 2 రోజులు పంపించేద్దాం. అమ్మా ఇచ్చేస్తున్నాలే. ఓకే సార్, ఉంటాం సార్. యానే ఒక సిగరెట్ ఏమన్నా? ఇదిగో. యానే ఏంటో చెప్పు. వ్యాపారం అంటే డల్ అయిపోయింది, ఇట్లాగైతే ఎట్టగండి. టైం అలా ఉందరా, మళ్ళీ పుంజుకుంటదిలే. యానే మీ శత్రువులు వస్తున్నారు. రేయ్ ఇలా రండ్రా, సారు అందరికీ రేటు తగ్గించాడు, మీకేంట్రా అంత స్పెషల్? ఎవరి కోసం ఇస్తాడరా? రోజుకి 20 నుంచి 50 టన్నులు సరుకు ఎక్కడ, ఇదంతా మందే. ఎంత కష్టపడినా 5 టన్నుల మించి దొరకట్లేదు. మీరు భలే జాదుగాలరా, రైతుల్ని బాగానే బొట్టలు వేసుకున్నారు. ఏట్రా మీ ట్రిక్? బాస్కెట్ దలసకుంటది, వాస్కెట్ ఎడపకుంటది. ఏంట్రా అది? చెయ్యిరా, చెయ్యి. వాళ్ళు అడగగానే సాయం చేస్తాం, వాళ్ళు మమ్మల్ని పిలిచి సరుకిస్తారు. మీరు రైతులు రైతులో చూస్తారా? అది మేము రైతులు బంధువులా చూస్తాం. దీనే రైతు బంధువు అంటారు. ఎలాంటి నీకు అర్థం అవుతుంది కానీ వెళ్ళి పని చూసుకో. చూద్దాంరా ఈ బాగోతం ఎన్ని రోజులు. బాబాయ్ ఏంటి? ఈ ఆక్వా ఫీల్డ్ లో వరల్డ్ లో ఇండియా నంబర్ 1, ఇండియాలో ఏపీ నంబర్ 1, ఏపీలో వెస్ట్ నంబర్ 1,
ఈ వెస్ట్ లో దాసుగాడు వాసుగాడే నంబర్ 1 ఇప్పటికి ఎప్పటికీ ఇప్పుడు మీ టైం నడుస్తుందిరా, ఎన్ని రోజులు అది చూద్దాం. ఎల్లరా. అంటే ఒకప్పుడు మీరు టాపు, ఇప్పుడు ప్లాపు. నేనట్లేదండి బయట టాకు. అది చూద్దాంరా. ఎంత గట్టిగా కట్టిన గోడ అయినా వేట్లో వారకపోతుందా, ఈ గోడ మధ్యలో మొక్క మొలగపోతుందా, ఆ గోడ పగలబోతుందా, అప్పుడు చెప్తా. వెళ్ళు. నువ్వు రావా? మేము రావులే. ఏ మేము కనబట్టేవలే. ఎప్పుడురా? 2 సంవత్సరాలు అయింది. అయితే చర్చలే గాని వెళ్దాం రారా. అయినా సరే మేము రావు, నువ్వు వెళ్ళు. చర్చ్ ఫాదర్ వద్దన్నాడా? లేదురా, పూజారి ఫీల్ అవుతాడు. అవసరం నీకు? వెళ్ళరా. బావా, నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ డేరా, నువ్వు వస్తే కొంచెం ధైర్యంగా ఉంటది, రారా. అయినా సరే మేము రావు, అంతే. కారణం తెలీదు. ఓరు బాబు, నీతో ఉంటే నా మూడు తప్పిది. నీకు దండరా దాసు. నా పేరు దాస్ కాదు, మరియా దాస్. ఇక్కడి నుంచి నన్ను అలాగే పిలు. నువ్వు కూడా నన్ను ఏ రెహమాన్ అని పిలవరా. ఏ నువ్వు కూడా మత మారుతున్నావా? లేదురా, నీతో వ్యాపారం మానేసి డోలు వాయించుకుంటావు. చేస్తావా? ఏడు చెవులే చెప్పొచ్చు. ఎంతలో తోలుదిచ్చేస్తున్నాయి. ఏమయ్యా, ఆ కుర్రోడు అంతగా పిలుస్తుంటే లోపలికి వెళ్ళొచ్చు కదా. నీకు తెలదలే, మీరే. నువ్వెవరనేది కాదు, నీ మనసులో ఏముందనేదే ముఖ్యం. నువ్వు గుడికెళ్తే మైలు పడిపోవు, మేం చర్చికెళ్తే చెడిపోము. నీ మనసు ప్రశాంతంగా ఉంటే గుళ్ళో కూడా యేసు కనిపిస్తాడు, చర్చిలో కూడా శివుడు కనిపిస్తాడు. ఇన్ని రకాల పూలున్నా దారం ఒక్కటే. ఇక్కడ ఉండే ముసలి సాగొట్టేలా ఉంది. ఇటు వచ్చేలా లేడు. వెళ్ళిపోవడం బెటరు. ఇప్పటికని చెప్తారా లేదా? నాతో లవ్ అంటే లాక్ అయిపోయినట్టే, ఆలోచించుకో. నేను లాక్ అయిపోతానండి. నన్ను పూర్తిగా లాక్డౌన్ చేసేయండి. ఐఎమ్ రెడీ. ముందే చెప్తున్నా, నువ్వు నన్నే చూడాలి, నాతోనే మాట్లాడాలి. ఫోన్ చేస్తే వెంటనే లిఫ్ట్ చేయాలి, పిలవగానే రావాలి. వర్క్ ఉంటే ఓకే, లేకపోతే టైం అంతా నాతోనే స్పెండ్ చేయాలి. పేరెంట్స్ ఒప్పుకోలేదు, మన ఇద్దరికి సెట్ అవ్వడం లేదు, ఇలాంటివి చెప్పి ఎస్కేప్ అవ్వాలని చూస్తే నేను మర్డర్ చేస్తా. మిమ్మల్ని ఎప్పుడూ డిసప్పాయింట్ చేయను. ఈ చెయ్యి ఎప్పటికీ వదలను. ఎక్కడికి వెళ్ళావు? గుడికి, చర్చ్కి. గుడికి వెళ్ళావా, చర్చికి వెళ్ళావా? సరిగ్గా చెప్పు. గుడికే. చర్చికి వెళ్ళుంటావు. సరే బండికు. చేతిలో పూలేంటి? జస్ట్ పూలే. పూలే కదా. పూలు పట్టు పూలేంటి అడగడం ఏంటి? అయినా అమ్మాయి చేతిలో పూలే కదా. సరే బండికు. సిల్లీ క్వశ్చన్. ఏరా, రాత్రి ఫోన్ ఎత్తలేదేరా? రాత్రి సమాధుల పండుగ శ్మశానంలో ప్రార్థన చేశాం. వేసేవాడిని నిద్ర లేపలేదు కదా? ఆత్మలు శాంతము పరిచయం. హల్లెలూయా. అరే, అవి సమాధుల్లో శాంతంగానే ఉంటారా? బయటకు వస్తేనే మనకు మనశ్శాంతి ఉండదు. అందరినీ డిస్కో ఆడించేతే. డిస్కో అన్ని ఎటకారాలరా నీకా? పోనే. అరే, ఆకలి దంచేస్తుంది. గుడ్లో భోజనం పెడుతున్నట్టున్నారు, తినేసి వద్దాం బా. మేరా ఏ నీకు తెలుసుగా మీ ప్రసాదం మేము తినమని. ఓరి నీ యాసాలో. బయటికి వెళ్తే శకునం చూస్తావు, ఇల్లు కడితే వాస్తు చూస్తావు.
పెళ్ళంటే ముహూర్తం చూస్తావు, ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలంటే మంచి రోజు కోసం క్యాలెండర్ చూస్తావు. మళ్ళీ మీరు మేము ఒకటి కాదంటావు, మీ ప్రసాదం తిన్నంటావు, మీ గుడికి రానంటావు. అరే నాకు తెలియక అడుగుతాను, ఆకలికి మతానికి ఏంట్రా సంబంధం అసలు? ఒరే బాబు, నువ్వు తినాలనుకుని తినరా బాబు, నన్ను తప్పకో వెళ్ళు. నీ కర్మ చూసుకో. దారిలో భోజనం హోటల్ కూడా ఎక్కడ ఉండవు. నేను 4 చిప్స్ బయట కొనుక్కుంటాలే వెళ్ళు. స్మెల్ ఎదిరిపోతుంది, తినేసి వస్తానులే. ఏంటి ఇలా చిక్కుండా వస్తున్నాడు? రే చేయగడికి వచ్చిగా సాంబారు సూపర్. సాంబార్. ఏడీడు సాంబార్ వేసింది. వాసుగా చెప్తారా నీ పని. బావ చెప్పరా. రే నీకు ముందే చెప్పా కదా నీ లవ్ స్టోరీలో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దని. ఇప్పుడేంట్రా నన్ను డెలివరీ పని చేస్తావు? ప్లీజ్ బావ, నేను రావడానికి టైం పడతా, కొంచెం ఇచ్చారా. రే నేను చెప్తున్నా ఎక్కువసేపు వెయిట్ చేయండి రోయ్. అరే తన పక్కనే ఉందిరా, వచ్చేస్తుంది. ఫోన్ మంచి బరువుగా ఉంది, ఎంతటి కొన్నావేంటి? ఎంతో కొంత ఉంటుందిలే. అప్పుడే మొదలైందనమాట వాడకం. అరే మన సంపాదన మనకి ఇష్టమైన వాళ్ళని సంతోష పెడితే అందులో తప్పే ఉందిరా. అయినా తన మొబైల్ రిపేర్ అని తెలిసి నేనే ఇస్తున్నా. ఓవర్ చేయకు, అర్థమైందా? ఏడ్చావులే, ఇలాంటి కావాలి చాలా అన్నావులే. సరే ఉంటానైతే మరి. అమ్మో ఊరోళ్ళు ఎవరిని చూస్తే నాకు పగిలిపోద్ది. హెల్మెట్ పెట్టేసుకున్నాం. కరోనా. అమ్మో థ్యాంక్స్ అన్నయ్య. సరే సర్లే. అమ్మా నీకు ఆడపిల్ల లేదని ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? చాలా సార్లు. ఎందుకమ్మా నీకు ఆడపిల్లలంటే అంత ఇష్టం? ఆడపిల్ల ఇంట్లో ఆడుకుంటుంది, సందడిగా ఉంటుంది. మగపిల్లవాడు మట్లో ఆడొస్తాడు, మురికిగా ఉంటాడు. ఏం చెప్పావమ్మా, టైడ్ కంపెనీ యాడ్ లాగా. అదేం కాదు కానీ నీకొక మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేసి ఆ కోరిక తీర్చుకుంటాను. లైటింగ్ ఆడవాడి వేసింది. వాసుకి ఫోన్ చేద్దాం. చెప్పరా. ఎరా వాసుగా పెళ్ళికి వచ్చిన వస్తావా? అంత దూరం నేను రాలేనురా బాబు. మీలా పప్పు సాంబార్ పెళ్లి కాదురా, చచ్చి పెళ్లి. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, అబ్బో మామూలుగా ఉండదు. వచ్చాయి. అంత చెప్పాక రాకుండా ఎందుకుంటావు? వస్తాం. వచ్చాయి. రే ఎక్కడికి రా వెళుతున్నావు? పెళ్ళికి వెళ్తున్నానమ్మా. ఈ లైటింగ్లో సెల్ఫీ తీసుకుంటే పడి ఉంటుంది. డ్రెస్ వదిలింది, హెయిర్. హలో, ఎక్కడున్నావు? ఇంట్లో. మా ఇంట్లో ఎవరూ లేరు, వస్తావా? నిజంగానా? అవును, వస్తే ఏమిస్తావు? ముద్దిస్తాను. ఇంకా ఏమిస్తావు? రే అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయకురా, ఇదే పెద్ద రిస్క్. పక్కింటి వాళ్ళు చూసినా మా వాళ్ళు వచ్చినా ఇంకా అంతే నా సంగతి. వద్దంటే చెప్పు. టిక్ టాక్. టిక్ టాకా? టిక్ టాక్ లిప్ లాకా? మై గాడ్, నువ్వు అస్సలు మూడ్ మార్చుకోకు. 5 minutes లో నా బుల్లెట్ ఎక్కి బుల్లెట్ ట్రైన్ స్పీడ్ తో నీ ముందుంటా. ఎరా ఇంకా రాలేదే? బాబు మీ చెల్లి రమ్మందరా. మా చెల్లి ఎందుకు రమ్మంటదరా? మీ చెల్లి అంటే మీ చెల్లి కదా, నా గర్ల్ ఫ్రెండ్. అదొకటి ఉంది కదా, ఎందుకంట? తన ఇంట్లో ఒక్కతే ఉందంట. మా చెల్లి కూడా ఇంట్లో ఒకతే ఉంది, ఈ మాత్రం భయపడిపోతారా? నీకు అలా అర్థమైందా? ఇందులో అర్థం కావడం ఉంది. మంచి ఫుడ్ మిస్ అయిపోతున్నావు. వచ్చాయి. అక్కడ టిక్ టాక్ మిస్ అయిపోద్దిరా.
అది ఎప్పుడో బ్యాన్ చేశారు కదరా. అవన్నీ నీకు చెప్పలేనురా. నువ్వు ముందు ఫోన్ పెట్టే, తర్వాత మాట్లాడతాను. బెరా ఏంటో ఈ లవ్ స్టోరీలు ఎప్పుడు వరస్ట్గానే ఉంటాయి. ఛీ ఏండే డీలర్ గారు మీరు తోపండే. ఒరేయ్, నువ్వు తాగినప్పుడు తోపు అంటావు, తాగినప్పుడు బోకు అంటావు. ఇంతకే నువ్వు వాళ్ళ వైపా నా వైపురా? చచ్చా నేను మీ వైపేనండి. వాళ్ళు పిల్ల బచ్చగాళ్ళు అంతే అంటావా? వాళ్ళకి వ్యాపారం తెలీదు, వ్యవహారం తెలీదు. మీరు పెద్ద బచ్చా, నీకు ఎవరం తెలీదు, సవరం కూడా తెలీదు. ఎర్రి పప్ప నువ్వు. రేయ్, నీకు బాగా మంది ఎక్కువైందిరా. వెళ్ళి బెడ్రూమ్ రెడీ చెప్పు. అలాగేనండి. వీడికి ఒవ్వలాటం తప్ప ఊపేదేమి ఉండదు. దగ్గరికి వచ్చేసానులే. వాసుగాడు ఈ టైంలో ఎక్కడ పోతున్నాడు? వస్తున్నా, నీ దగ్గరలోనే ఉన్నా. పైగా మనలాగా మంచి అలవాట్లు ఏమి లేవేడికి. మీ ఇంట్లో కుక్కలేం లేవు కదా? బాబోయ్, రేయ్ ఏడున్నావురా? కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టుతూ దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు కరోనా తగలయ్యా. నిరంతరం సబ్బుతో కడుక్కోండి. కలవే నీ కరోనా తగలయ్యే. ఏడీడు కాంప్ తీసి కొట్టుబేడా. ఇదిగో బాబు, నీ ఓనర్ ఎక్కడ? ఏంటి డీలరా? ఈ రాత్రికి నీకు డీలర్ నేనే, ఓనర్ నేనే. మంచి ఫుడ్ మిస్ అయిపోయాడు. తిన్నాడో లేదో. వెయిట్ చేయముందు ఇంకా రాదేంటి? ఇది తినడానికి వచ్చింది. అదేదో ఇస్తా అన్నావు కదా, అది ఇచ్చేస్తే పుచ్చేసుకుంటా. నేనేదో ఊరికే అన్నాను. బుద్ధిగా తిని చక్కగా ఇంటికెళ్ళు. అన్నిట్లో అడిగి తీసుకోవాలి, కొన్నిట్లో చెప్పకుండానే లాక్కోవాలి. నాకు ఇప్పుడే అర్థమైంది. మొత్తానికి పర్వాలేదు, వెలిగింది. వచ్చిందేదో వచ్చావు, చేసేదేదో చేస్తావు. చెప్పు, నెక్స్ట్ ఏంటి? టిక్ టాక్. ఏదో 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 జరుగుతోంది నాలో, ఫీలింగ్ ఏదో కొత్తగుంది. నిన్నే 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 చూడాలంటోంది, నాలో ఉన్నది చెప్పవే అంటోంది. ఈ ఫీలింగ్ అర్థమే తెలియాలంటే లవ్ డిక్షనరీ కావాలి. జతగా మనమే కలవాలంటే ప్రణయ పుస్తకం చదవాలి. ఏదో 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 జరుగుతోంది నాలో, ఫీలింగ్ ఏదో కొత్తగుంది. కావాలని వలసే వచ్చింది, నా కంటికి నువ్వే నచ్చావంటూ మనసు చెప్పింది. ఆ మాటే వింటే మనసే గాల్లో తేలింది. ఈ చోటే మనకు సూపర్ గా సూట్ అయింది. చెప్పాలని ఉంది, ఇంకెందుకు
ఆలస్యం అంది. తెలియని భయమేదో కలవర పెడుతోంది. ఏదో 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 జరుగుతోంది. నాలో ఫీలింగ్ ఏదో కొత్తగా ఉంది. నీతో పరిచయమయ్యాకే నా రూపే మారింది. నాకే తెలియని అందాలెన్నో నాలో చూపింది. నీ తొలి చూపే నా ఎదలో నీ పేరే రాసింది. నీ పిలుపే వినిపిస్తే చాలు సగలే రేపింది. పొదచాటుకు పద పదమంటోంది. సయ్యలటుకు చాలా టైం ఉంది. నా మనసంది హర్ట్ అయ్యింది. నీపై అలిగింది. ఏదో 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 జరుగుతోంది. నాలో ఫీలింగ్ ఏదో కొత్తగా ఉంది. చూడాలంటోంది. నాలో ఉన్నది చెప్పవే అంటోంది. అమ్మా అయ్యి బాబోయ్, ఏడి ఎక్కడ చచ్చాడు? అబ్బా అమ్మా, బతికాను రా దేవుడా. ఇదేంటి వాసుగడు మళ్ళీ ఎలా వస్తున్నాడు? అట్లాగే అబ్బా పిల్లలకి రేపు జ్వరం వస్తుందంటే ఈ రోజే మనం అప్రమత్తంగా ఉండాలి. ఇలా ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండకండి. ఇంకేదైనా అవసరం ఉన్నా అడగటానికి మొహమాట పడకండి. ఈ కరోనా టైంలో దేవుడు కూడా సాయం చేయలేదయ్యా, మీరు చేశారు. మనుషులం, మనకు మనమే సాయం చేసుకోవాలి. అయ్యా, దేవుడు మార్గం మాత్రం చూపెడతాడు. ఆయ్ బిడ్డ జాగ్రత్త. ఆయ్. హలో హలో, ఎక్కడున్నావమ్మా? ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా నాన్న. సరేనమ్మా, జాగ్రత్త. నాన్న, ఏంటమ్మా? భీమవరంలో కొత్తగా పిజ్జా కార్నర్ ఓపెన్ చేశారట. వచ్చేటప్పుడు చీజ్ పిజ్జా తీసుకురావా? అలాగే తెస్తానమ్మా. ఆడపిల్ల కదండి, అడిగితే కాదనలేం. అలా అని ఏది పడితే తింటూ ఉంటే చూస్తూ ఉండలే. అయితే పిజ్జా తీసుకెళ్ళరయ్యా? ఏదైనా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకెళ్తాను. బలానికి బలం ఉంటుంది, రుచికరంగానూ ఉంటుంది. అవునండి. బాబు ఓ సిగరెట్ అమ్మా. రే బావా, రే నువ్వేంటి ఇక్కడ? గర్ల్ ఫ్రెండ్ తో బయటకు వచ్చారా? దొరికిపోతారు, జాగ్రత్త. రారా, మీ చెల్లిని పరిచయం చేస్తాను. నేను రానరా. రారా నువ్వు. రే వద్దురా, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తారా? రే వద్దురా, ఈసారి వదిలేదు. రే రే ప్లీజ్ రా, వదిలే. రారా మూసుకొని. రే వద్దా. అరే ఒక్క నిమిషం రా, నేను వాటర్ మర్చిపోయాను. నువ్వెళ్ళు నేను వస్తాను. ఎవరు బాబు వీడు? వద్దురా వద్దురా అంటే చూడు చూడు అని దుబ్బేస్తాడు. వీడేమో బావా అంటాడు, ఆ పిల్లమో అన్నయ్య అంటది. రేపు లేచిపోతాం సాయం చెయ్యి అంటారు. ఆ తర్వాత నా బతికే సింబో సినిమాలో అయిపోద్ది. జరిగేది ఇదేగా. బయటికి వెళ్తానంది, వసు ఏంటి ఇక్కడ ఉంది? ఇందుకే ఐ హేట్ లవర్స్. ఓహో, దాసున్నాడా? అమ్మో నాన్న. దుబ్బుతున్నాడుగా, ఇటు సెలక్షన్ ఎలా ఉంది చూద్దాం. నమస్కారం అండి, బాగున్నారా అండి? ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా అండి?
మా ఊరిని జాగ్రత్త చూసుకోండి మరి. కంగ్రాట్స్ రా, అమ్మాయి పెంచుకొని వచ్చేసింది. కాకపోతే కొంచెం ఏజ్ ఎక్కువ అంతే. ఆగుతాను, ఇక్కడే ఎక్కడ ఉంటది. ఇక్కడే ఉంది కదరా. అయిపోయింది, ఇవాళ నా పని అయిపోయింది. కర్మరా బాబు. డబ్బులు లేవు, సమయానికి అడ్డేయాలి రాదు, ఊళ్ళో లేడు. ఆట మొదలైపోయి ఉంటుంది. ఏం చేయాలి? ఎరా హడావిడిగా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇవాళ ఆదివారం కదండి, చెయ్యి లాగేస్తుంది, ఎల్లో కాటేద్దామని. ఆడినప్పుడు బానే ఉంటదిరా, తర్వాత పోలీసులు దొరికితేనే ఒళ్ళు ఓనం అయిపోద్ది. వేళ కదండి. ఎందుకంటే రోడ్డు నుంచి వస్తే పొలాల్లోకి పారిపోతాం. వాళ్ళు పొలాల నుంచి వచ్చారనుకోండి డొంకలో దూరిపోతాం. వాళ్ళు డొంకలో నుంచి వచ్చారనుకోండి మేము ఏట్లో దిగిపోతాం. ఒకవేళ ఏట్లో ఈది కొట్ట వచ్చారనుకోండి లేట్ అయిపోద్ది కదా, మేము ఎవరింటికి వెళ్ళిపోయి తిని తొంగుంటాం. కష్టం అండి, పట్టుకోలేరు. ఈ సాగు తెలివితేటలకేం తక్కువ లేదు కానీ ఇదిగో ముందు ఈ పీతలు తీసుకెళ్ళి ఇంటికాడి ఇత్తగారండి. అంటే కొద్ది బోను చేయండి. సర్లే. ఈ మధ్య మీరు రాత్రులు బాగా తిరుగుతున్నారంట. ఎవరు చెప్పారా నీకు? ఎవరు చెప్తే ఏముంది కానండి, మీకు ఓ మాట అండి, గోళ దూకినప్పుడు బాగానే ఉంటదండి, దొరికితేనే గోళ పట్టుకుని బాగా కలిసి వస్తుందండి. నా మీద డైలాగ్ వేస్తారా నువ్వు? చెప్తా. భాస్కర్ అక్కడ ప్లేయర్స్ వెయిటింగ్ అండి. అయ్యో ఆ రాసం చెప్పేసానే. భాస్కర్ అరే డబ్బులు ఇచ్చారండి. పుసుకుని ఫీల్ అయిపోయాడే. ఈ వాసుగాడు ఒకడు పరిస్థితి ఎత్తాడు డబ్బులు ఇడు, అక్కడేమో ప్లేయర్స్ వెయిటింగ్. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటో నేను ఒక్క సెక్రటరీ వెళ్ళించేందుకు మా బాబు నా చేత చర్చిలో 100 కోతులు వెళ్ళించేలా చేశాడు. దాస్ గారు ఏంటి దాస్ గారు, పీతలు అండి పట్టుకెళ్తారా? బాగున్నారా? ఎంత? 1000. అయ్య బాబోయ్ అంతెందుకురా? నెంబర్ 1 పీతలు అండి, రుచి మామూలుగా ఉండదు. మామూలుగా ఉండదా? మనకు కూడా మామూలుగా ఉండకూడదులేరా. ఇదిగో 1000 పట్టుకోండి. ఈ వాసుగాడికి ఏం చెప్పాలి? ఆడి ఇంటికి వచ్చేది ఎప్పుడు, తినేది ఎప్పుడు? రే ప్లేయర్స్ వస్తారా? రే రెడీ కొనండి, వచ్చేస్తా డబ్బులు అందేసి. నీ ఇష్టం, నువ్వే చెప్పాలి. నేను ఎప్పుడైనా రెడీ. ఎప్పుడు మనం తినేయగా బుజ్జిమండలనే ఈసారికి ఇచ్చేద్దాం. రే తీసుకో. నాకు వద్దా. రే పట్టుకెళ్ళరా, ఇటు నీకు తెలీదు, రుచి మామూలుగా ఉండదు. పట్టుకెళ్ళు. ఇటీ ఇప్పటికి కుదిరిందా? ఇప్పుడే అయింది. పుజే అన్నం పెట్టు. ఏ మా అన్నయ్య వచ్చినట్టున్నాడు, అన్నం వడ్డించొస్తాను. విజయ్ వస్తున్నాను. అన్నయ్య పీతల కర్రీ ఇదిగో. హలో బుజ్జి, మనం ఏదైనా ఎవరికైనా ప్రేమతో ఇస్తే ఆ ప్రభు మనకు అదే తిరిగి ఇస్తాడు. లవ్ యూ జీసస్. హల్లెలూయా. నువ్వు ఇచ్చిన పీతలు చాలా టేస్టీగా ఉన్నట్టున్నాయి. మా అన్నయ్య మొత్తం లాగించేస్తున్నాడు. అవునా? ఎంతకీ ఏం చేస్తున్నాడంటావు? చూద్దాం. లేదు, మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. మీరు దీనమ్మా జీవితం ఎప్పుడు చూడు బిజీ. విజయ్ చార్జెస్రా. ఉండు, మా అన్నయ్య పిలుస్తున్నాడు. మళ్ళీ నా దాసు చెప్పరా. ఎరా చెరువు దగ్గర బండి పంపావా? ఇదిగో చారు అక్కడ పెట్టు. పంపాను. మరి మనుషుల్ని? హలో హలో. నీకో విషయం చెప్పనా? నీ నడుము మీద పుట్టి మచ్చ చాలా బాగుంటుంది తెలుసా? నేనెప్పుడు చుడిదార్స్ లోనే ఉంటాను కదా, మరి నువ్వు ఎప్పుడు చూసావు? ఒకసారి నువ్వు మీ సేవకు వచ్చినప్పుడు చూశాను. నేను సారీలో ఈ సేవకు వచ్చాను, కానీ నాకు పుట్టుమచ్చలేదు. అంటే నేనెవరో తనెవరో తెలియకుండా అంత కామంతో ఉన్నావన్నమాట. చిచి, నేనేం చూడలేదు.
ఉందా లేదా అని చీకట్లో బారం వేసాను అంతే. ఆపవయ్యా బాబు, పుట్టుమచ్చ నాకే ఉంది. ఇందాక కాదన్నా? ఊరికే టెస్ట్ చేశాను. ముందే చెప్పాను కదా నీకు, నువ్వు నన్ను తప్ప ఎవరిని చూడకూడదని. విజయ్ పెరుగు తీసురా. ఏ ఆగు, అన్నయ్య పిలుస్తున్నాడు, లైన్లోనే ఉండు. అబ్బా చెప్పరా. అదేరా ఎంతమంది పంపావు? 6. మోటార్ రిపేర్ అన్న అక్కడ పంపావా? హలో చెప్పు, ఇంకేం చూసావు? ఇంకా అంటే చాలా ఉన్నాయి. నువ్వు సహకరిస్తే. వీడితో చచ్చిపోతున్నారా బాబు, పొద్దున్నీ సాయంత్రం వరకు ఆ ఫోన్లో ఏం మాట్లాడదో అర్థం కాదు. బుజయ్ సాల్ట్ తీసురా. ఇంకా ఒక నిమిషం ఉండు. ఈ రొమాన్స్ టైంలో బ్రేక్ లేంట్రా బాబు. అదేరా ఎలక్ట్రిషన్ పంపావా? చెప్పాను, వెళ్తాడు. ఆ కంపెనీ వాళ్ళు డబ్బులు ఇచ్చారా లేదా? చెప్పు. వీడు ఏం చేస్తున్నాడో నాకేం అర్థం అవట్లేదు. విజయ్ ఆ వాటర్ తీసుకురా. హే లిజన్, ఇలా కాదు కానీ నేను నీకు నైట్ కాల్ చేస్తాను, చాట్ చేస్తుండు. బాయ్. వసు వసు వసు. బా చెప్పా. ఇన్ని కట్టలతో కాల్ మాట్లాడి నాకు కాలిపోతుంది. నీకు బాగా కాలి అయిన తర్వాత కాల్ చేయి, అప్పుడు మాట్లాడతాం. ఫోన్ పెట్టరా సన్నాసి. వీడియో పెట్టేశాడా? రేయ్ ఎక్కడికి రా? బీచ్కి మీ చెల్లి రమ్మని పిలిచిందిరా, నువ్వు కూడా వస్తా? నేను రాను, ఇక్కడ బోళ్ళంత పని ఉంది, నువ్వు వెళ్ళు. రారా వచ్చేద్దాం, నేను తను పరిచయం చేస్తాను. ఇలాంటి పాప పనులు పాల్పంచుకోవద్దని ప్రభు చెప్పాడు. అరే చెయ్యి పట్టుకొని నడిస్తే తప్పు కాదురా, అదే చెయ్యి పట్టుకొని తుప్పల్లోకి తీసుకెళ్తేనే తప్పు. అయినా సరే నేను రాను, ఐ హేట్ లవ్ స్టోరీస్, నువ్వు వెళ్ళు. సర్లే నీ పని చూసుకో. సరే సార్, బిల్స్ అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. ఏం చేస్తున్నారా మీరంతా పట్టించుకోకుండా? సార్ చూసుకోలేదు. ఫోన్ ఎత్తట్లేదు. సర్లే నువ్వు అంతా చూసుకో, నేను వెళ్ళి బిల్ తీసుకొస్తాను, ఓకేనా? అలాగేనండి. బుగ్గలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయి తెలుసా? అందరూ చూస్తారు, బాగోదు. అన్నయ్య 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 ఎక్కడ ఎక్కడున్నాడు మీ అన్నయ్య? బా బా మీరిద్దరు ఒకరికొకరు తెలుసా? వీడేనా పార్ట్నర్? అయ్యో బా నేను చెప్పేది ఒకసారి. ఒకసారి బాగా అంటే ఇస్లేస్ తొక్కేస్తాను. మాట మనసు నీ చెల్లి నీ చెల్లి అను, చివరిగా నా చెల్లి అయింది. అన్నయ్య బావ ఒకసారి వినరా? నువ్వు నోర్మై. అయ్యో బా చెల్లి నాకు తెలియదు నిజంగా. బా వెనకాల వచ్చి చంపేస్తాను. బా చెప్పేది ఒకసారి వినరా? అన్నయ్య ప్లీజ్. బా ఆగరా. బా ఒకసారి బా ప్లీజ్ అన్నయ్య. బా 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 బావ మీ చెల్లె నాకు నిజంగా తెలియదురా. బా వినరా? అన్నయ్య అది ఒక్కరోజు గుడికి రానన్నందుకు నాకెంత శిక్ష వేస్తావా? నిన్ను ఎన్నిసార్లు మా ఇంటికి రమ్మని పిలిచాను రా, నువ్వు ఏ ఒక్కసారి మా ఇంటికి వచ్చినా, నేను ఆ రోజు ఆ గుడికి వచ్చినా, నాకు ఈ రోజు ఈ తెప్పులు ఉండే కాదు కదరా. బా అసలు ఇదంతా ఎలా జరిగిందిరా? అంటే ఆ రోజు మాదేపట్నం సరుకు కొనడానికి రమ్మన్నావు కదా, అప్పుడు ఒక సీరియస్ మెసేజ్ వచ్చిందిరా. హూ ఈస్ ద బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ సౌత్ సినిమా, అనుష్క ఆర్ నయనతార? అర్రే చాలా కష్టమైన ప్రశ్న.
సరే ఓ పని చేద్దాం, ఇద్దరు బెస్ట్ అనడం కంటే ఇద్దరు హాట్ అనడమే బెస్ట్. ఆ తర్వాత అంత కాదురా, డైరెక్ట్గా సీన్లోకి వెళ్ళిపోదాం. రే పూలని కిందనే చల్లేస్తున్నావురా రే. ఈ అమ్మాయి ఏంట్రా ఎంత బాగుంది. ముందెప్పుడు చూడలేదే. గుడికి వెళ్తున్నా కానీ గుడి పక్క నుంచి గులాబీ నడిచి వెళ్ళడం ఇదే చూడటం. మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి పాత ట్రిక్ అయినా ఇదే ట్రై చేద్దాం. ఏమండి? ఏంటండి? అది కొంచెం జైన్ టెంపుల్కి అడ్రస్ చెప్తారా? అలా వెళ్ళి ఆటో వాడికి ఒక 20 రూపీస్ ఇస్తే వాడు తీసుకెళ్తాడు. నాకు బైక్ ఉందండి. సో గో స్ట్రైట్, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోండి. అక్కడ ఒక సర్కిల్ ఉంటుంది, అక్కడ రైట్ టర్న్ తీసుకుంటే మీకు ఒక చెరువు కనిపిస్తుంది. అలాగే ఒక షాప్ కూడా ఉంటుంది, దాని నుంచి రైట్ వెళ్తే అక్కడ టెంపుల్ ఉంటుంది. ఓకేనా? ఓకే ఓకే. ఏముందిరా బాబు. ఏంటండి? అడ్రస్ నేను చెప్పాను కదా. నేను అర్జెంట్ కాల్ వచ్చింది, వెళ్ళిపోయాను. మళ్ళీ ఈ రోజు వెళ్దాం అనుకుంటే మీరు చెప్పింది మర్చిపోయాను. పోనీ ఎవరినైనా అడుగుదాం అనుకుంటే లక్కీగా మీరే కనిపించారు. సరే, ఈ రోజైనా వెళ్ళండి. ఓకే. అదిగో అక్కడ మీకు ఆటో కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఏమండి? హాయ్ అండి. మళ్ళీ ఏంటి? అడ్రస్ నేను చెప్పానుగా. నేను వెళ్ళలేదు. ఏ మళ్ళీ కాల్ వచ్చిందా? లేదు, నాకు విషయం గుర్తొచ్చింది. ఏంటో, నువ్వు స్నానం చేయలేదనా? అలాంటిదే, మాకు మైల్ వచ్చిందని. ఇప్పుడు మైల్ పోయిందా? లేదండి, నిన్నటితో అయిపోయింది. దేవుడా! దేవుడే. కొంచెం అడ్రస్ చెప్తారా? నా చెవులో మీకు చెట్లు ఏమైనా కనిపిస్తున్నాయా? చెవుల్లో చెట్లు కనిపించట్లేదండి, కానీ చుంకలు మాత్రం చాలా బాగున్నాయండి. ఎంత ధైర్యం ఉంటే నా పర్మిషన్ లేకుండా టచ్ చేస్తా? ఏమండి, నేను కావాలని టచ్ చేయలేదండి, ఏదో అనుకోకుండా జరిగిపోయింది. ఏమండి ఏమండి చెప్పేది వినండి. ఏమండి? మళ్ళీ ఏంటండి? నేను అడ్రస్ అడగడానికి రాలేదండి. మీరు అడిగినా నేను చెప్పనులేండి. మీ మైండ్ లో భక్తి లేదు, ఇంకేదో ఉంది. గుడి వదిలి దేవత వెళ్ళిపోతుంటే నేను గుడికి వెళ్ళి ఏం చేయాలని అనుకున్నా, ఇలాంటిదేదో అంటావని. ఐ నో యూర్ అ ఫ్లర్ట్. అంత మాట అనేసారేంటండి? నేను ఫ్లర్ట్ కాదండి, వాసు. వాసునా? మీ పేరు? నీ నేమ్ ని రోల్ చేయి, నా నేమ్ వస్తుంది. నా నేమ్ రోల్ చేస్తే నీ నేమ్ వస్తుందా? నా పేరులోంచి నీ పేరు ఎలా వస్తుందబ్బా? వాసు 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 వాసు. ఫ్లర్ట్. చూసారండి మన పేర్లు కూడా ఎలా కలిసిపోయాయో? ఏమండి ఆగండి.
వీళ్ళ రొమాన్స్ మరీ ఎక్కువైపోతుంది కదా, చూడలేకపోతున్నాం అసలుకి. ఏంటండి చూపులతో మా వసుని తినేసింది చాలు, కాస్త మమ్మల్ని కూడా పట్టించుకోండి సార్. క్యాంటీన్లు కాఫీ డేల్లోనే ఏడుస్తుంటారా? మనకు అసలు ఫ్యూచర్ ప్లాన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అంత టైం ఎక్కడదండి. వాట్సాప్ లో స్టేటస్లు, ట్విట్టర్ లో ట్వీట్లు, ఫేస్బుక్ లో కొటేషన్లు, ఇన్స్టాలో ఫోటోలు, ఇవి కాకుండా మోజోలో వీడియోస్, దీంతో పాటుగా వాట్సాప్ వీడియో కాల్స్, చాటింగ్, మీమ్స్, ట్రోల్స్, గాసిప్స్, వీటితోనే టైం అంతా సరిపోతుంది. టిక్ టాక్ ఉన్నప్పుడు అయితే 24 hours కూడా సరిపోయేదే కాదు. మధ్యలో గ్యాప్ దొరికితే తినడం, నిద్ర పట్టకపోతే బుక్ తీయడం. అసలు గ్యాప్ ఎక్కడిది? చాలా మంచి ఫ్రెండ్స్ అండి, వెరీ గుడ్. అంటే మొబైల్లో డేటా వేస్ట్ అయిపోతుందని భయపడుతున్నారు కానీ లైఫ్లో డేస్ వేస్ట్ అయిపోతుందని బాధలేదన్నమాట. మంచి ఫ్రెండ్స్. అది సరే గాని ఇంతకీ మీ సంగతి ఏంటి? ఇవన్నీ బ్యాన్ చేయమని మోడీ తాతకి రిక్వెస్ట్ పెట్టబోతున్నా. ఇదే నా ఫ్యూచర్ ప్లాన్. ఎలా ఎలా నిన్నొక్కనే ట్రీట్ కి పిలిచానని లవ్ అనుకోకు. ఏమండి? ఏంటండి? అది మీకు విషయం చెప్పాలండి. ఇప్పుడు వాసు అంటే శ్రీనివాసుడు, వసు అంటే భూదేవి. అంటే వాళ్ళిద్దరు కపుల్స్ కదా. చూసారండి మన పేర్లు కూడా ఎలా కలిసిపోయాయో. శ్రీనివాసుడికి శ్రీదేవి భూదేవి అని 2 భార్యలు. మరి నువ్వేమో శ్రీదేవిని స్కిప్ చేసావు. అంటే రేపు ఇంకొకరిని తీసుకొచ్చి సర్దుకుపో అంటావా? నువ్వేదో తేడాగా ఉన్నావు అబ్బాయి, నీతో కష్టమే. ఇదేంటబ్బా కన్విన్స్ చేద్దామంటే కన్ఫ్యూజ్ చేస్తుంది. ఏమండి ఆగండి. నువ్వే పువ్వై నవ్వావే విరిసి, నన్నే పిలిచావే హాయిగా. నువ్వే శ్వాసల్లే నాలో కలిసి, నన్నే బ్రతికిస్తున్నావుగా. ప్రియతమా నిజమేంటో చెప్పవే, నన్నిలా కన్ఫ్యూజే చెయ్యకే. హృదయమా నువ్వైనా చెప్పవే, ఓ వసు నువ్వే నా లోకమే. వసుధా నువ్వే కనబడకుంటే ఆగదు నా మనసే. జతగా నువ్వే ఫిక్స్ అయిపోవే, నేనే నీ మనిషే. నా ఎద చప్పుడు ఏమంటుందో అది నీకే తెలిసే. నీతో లోకం నాతో లోకం, జగములు రెండు జత కలిసే. ఓహో నీలి నీ చూపులో నాదే రూపం, చూస్తే కనురెప్పలు మూస్తావే. మదిలో ప్రతి అక్షరం నీది నాదే, రాస్తే నువ్వు చెరిపేస్తుంటావే. నీ ప్రాణం నేనే అని అంటా, నా కోసమే వెతుకుతూ ఉంటా. ఎదురైతే మౌనంగుంటావే. గుండెల్లో గుడి కట్టానంట, నా కోసమే కాదని అంట. చిత్రంగా ఎదచిదిమేస్తావే. చుట్టూ నువ్వే ఉన్నట్టుంటావు, చూస్తే ప్రతి చోట. చేతాకేలోగా కనపడనంటావు, ఏంటే ఈ ఆట. పై పైకొస్తావు కవ్విస్తుంటావు, వినవే నా మాట. ఎదలో చోటే ఉందో లేదో
నా కొత్త లోకం రావే చెలియా నీకై నా కొత్త గీతం వినవేలా క్షణమే కనిపించకుంటే హో లలా అవుతా నీ ప్రేమ కోసం మజ్నులా ఆకాశం నీ ప్రేమంటావే అవకాశం ఇస్తుంటావే మేఘంలా మాయం అవుతావే వెనకొచ్చి నన్ను వాటేస్తావే మనసచ్చానని అంటావే నా టెన్షన్ ఎంజాయ్ చేస్తావే డే అండ్ నైట్ డిస్టర్బ్ చేస్తా ఒకటే హైరానా నో అంటూనే లిప్స్ అందిస్తావు అదే నజరానా హగ్గింగ్ అంటే అల్లరి చేస్తావు దేఖో మైనా ఇలా నైట్ అంతా నీతో మాట్లాడుతున్నా కదా అని లవ్ అనుకో. బంగారు తల్లి రాత్రంతా చదువుకుంటుంది, పగలేమో ఇలా నిద్రపోతుంది. వీడొకడు రాత్రంతా ఫోన్ మాట్లాడతాడు, పగలేమో నా మీద పడి పడుకుంటాడు. వీడు మారడు. ఏం లేదురా, నువ్వు పడుకోరా. ఏంటండి దారి మార్చారు? దారి మార్చలేదండి, దారి చూపిస్తారని వచ్చాను. ఏమైంది? మీ ఫ్రెండ్ అండి, వస్తుంది, మాట్లాడుతుంది, వెళ్ళిపోతుంది. ఒకవైపు చూపులతో చంపేస్తుంది, మరోవైపు మాటలతో మాయ చేస్తుంది, ఇంకోవైపు నవ్వుతో నలిపేస్తుంది. ప్రేమ అంటే దాటేస్తుంది. పోనీ చనువు తీసుకుందామంటే నాకు భయం వేస్తుంది. నువ్వేమనుకుంటున్నావు? ఏమండి, సీరియల్ రైటర్లా సాగదైపోతే రాజమౌళి సినిమాలో హీరోయిన్లా 2 సీన్లకే పడిపోవచ్చు కదండి. పడిపోయిందేమో, నువ్వే తెలుసుకోవట్లేదేమో, గట్టిగా అడగట్లేదేమో. ఏంటి అలా వెళ్ళిపోతున్నాడు? ఆ ఒక్క మాట చెప్పేయచ్చు కదండి. ఏంటి? ఏమండి, నా లవ్ని యాక్సెప్ట్ చేయమని నేను అడగట్లేదండి, కనీసం మీ లవ్ని ఎక్స్ప్రెస్ చేయమంటున్నా అంతే. ఏంటి జోకా? కాకపోతే పడిపోయాక కూడా ఎందుకండి నాటకాలు? నేను నీకు పడిపోయానా? ఎవరు చెప్పారు? నా హార్ట్ చూడండి, కావాలంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎంత గట్టిగా కొట్టుకుంటుందో. నాకేం తెలియడం లేదు. మరీ అంత హార్ట్లెస్ గా మాట్లాడకండి అమ్మా. సరే, నేను స్ట్రైట్ గా ఒకటి అడుగుతాను. నువ్వు చెప్పే ఆన్సర్ ని బట్టి నేను లవ్ చేయాలా వద్దా అని డిసైడ్ అవుతాను. ఓకే. అసలు నన్ను ఎందుకు లవ్ చేసావు? మీరు అందంగా ఉన్నారు కాబట్టి లవ్ చేశాను. అంటే నేను అందంగా లేకపోతే? నిన్న అడ్రస్ అడిగేవాడినే కాదు. ఆ కథ అక్కడతో ఎండ్ కదా. నిజానికి ఈ లోకంలో 100కి 99 మంది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లో అందం చూసే లవ్ లో పడతారు, తర్వాత క్యారెక్టర్ బట్టి మారుతారు. నేను అంతే, నార్మల్. అమ్మయ్యా, థ్యాంక్స్. నేను ఇంకా అనాథలకి అన్నం పెట్టానను, గుడ్డి వాళ్ళని రోడ్డు దాటిస్తున్నానను, చిన్నపిల్లలతో ఆడుకుంటున్నానను తెలుగు సినిమా హీరోల్లాగా ఆ డైలాగులు చెప్పలేదు. ఇంకా ఏం చూసావేంటి నాలో? మీతో జర్నీలో నాకు విషయం అర్థమైంది. ఏంటది? నా సెలక్షన్ పర్ఫెక్ట్ అని. ఎందుకో? ఎందుకంటే నువ్వు సింపుల్, బోల్డ్ అండ్ బ్యూటిఫుల్. అయ్యో, మీరు నవ్వితే నాకు వచ్చే ఎనర్జీతో ఈ రాష్ట్రానికి 24 గంటల కరెంట్ సప్లై ఇవ్వచ్చండి. చాలే, మరీ ఎక్కువైంది. ఏం చెప్పలేదు? రేపు మాట్లాడదాం. ఎక్కడ? ఏ డ్రెస్ వంకతో నన్ను కలిసావో అదే గుళ్ళో. నువ్వు రావా? రావాలే. ఎక్కడికి వెళ్ళావు? గుడికి. చేతిలో పూలేంటి? జస్ట్ పూలే. పూలు పట్టుకు పూలేంటి అడగడం ఏంటి? నీ లవ్ స్టోరీలో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దురా అంటే నాదే మెయిన్ రోల్ చేశారు కదరా.
నా ఇల్లు కూడా తెలుసారా నీకు? ఇది నా చెల్లని తెలియదురా నీకు? అంటే అది వసు ఇల్లు అని తెలుసురా, కానీ అందులో నువ్వుంటావు నాకు తెలియదురా బాబు. బా అది సరే, ఫోన్లో చాలా విషయాలు మాట్లాడుకున్నారు కదా, అప్పుడే నా గురించి ఏదో డిస్కషన్ వచ్చింది కదా. రాలేదురా, అంటే తనే ఏదో రోజు చెప్తుందిలే అని నేను అడగలా. తను అడిగినప్పుడు చెప్పొచ్చులే అని నేను ఏం చెప్పలేదు. మంచి అండర్స్టాండింగ్. ఏం చేస్తున్నారా? నా పక్కన కూర్చొని గంటల గంటలు ఏం మాట్లాడేవాడు రా? గుర్తులేదురా. ఏ టాపిక్ లేకుండా 2 గంటలు ఏం మాట్లాడతారా? అదే బావా లవ్ అంటే. ఇంకోసారి బావా అన్నట్టు బల్బు పగిలిపోతుంది. నువ్వెందుకు చెప్పలేదు? నన్ను తాకే హాయే ప్రేమో ఏమో ఏమో తెలియని హాయే. లవ్ సాంగ్ చూస్తుంటే ఏదో తీసేసావరా? అదేం చూస్తావే, ఇది చూడు. ఈ లవ్ అంటేనే సొల్లు, ఎవడ అవసరాల కోసం ఆడుకునే నాటకాలు. అదే బాలయ్య బాబుని చూడు, 100 మందిని గాల్లోకి ఎగరేసి కసా 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 నరుగుతుంటే అది 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 కదా థ్రిల్ అంటే. ఏయ్ జై బాలయ్య. అంటే నీకు లవ్ మీద బ్యాడ్ ఒపీనియన్ ఉందని నాకే చెప్పాలనిపించలేదు. బా బా అన్నయ్య బా అన్నయ్య, నువ్వు చేసేదేం బాలేదు బా. నువ్వు ఎక్కడి నుంచి వెళ్తావు? ఊరోని పిలిపించి కొట్టించమంటావా? వెళ్ళిపోతాలే. వాసు అన్నయ్య అన్నయ్య, నువ్వు వాడిని ఎందుకు లవ్ చేసావు? నువ్వు వాడితోనే వ్యాపారం ఎందుకు చేసావు? నమ్మకస్తుడు అనుకున్నాను. నేను అదే అనుకుని లవ్ చేశాను. మంచిడు అనుకున్నాను, ముంచేసాడు. నేను వాడితో వ్యాపారం మానేస్తాను, నువ్వు వాడితో వేషాలు మానేయి. కష్టం వచ్చిందని మానేయడానికి, నష్టం వచ్చిందని వదిలేయడానికి ఇదేమి వ్యాపారం కాదు, లవ్. డైలాగ్ చెప్పండి పగల పడతాను. లవ్ అంటారు, లవ్ లవ్ లేదు, ఆవడం లేదు. ఎంత మోసం చేస్తారా? ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది, బండి పంపించాలి సార్. పర్లేదు, ఎలా వ్యాపారం అనేసి నెల రెవెన్యూ పెంచడానికి కావాలి కానీ రిలేషన్ మాత్రం అవసరం లేదు. రై అడేదో పైసలతో మాట్లాడుతున్నాడు కానీ నువ్వు వెళ్ళు, నేను వస్తున్నా. ఎరా నీకు ఆ నోటితో తగ్గదా? కాసేపు ఆపుకోలేవా? అంత నోటు తొత్తరేంట్రా నీకు? పన్నించేవాడిని అంటే మనకి దొరకదు, ఆలోచించుకో. సారీ రా, నువ్వు రావనుకున్నా. రాకపోతే వ్యాపారం సంక్రాంతించేటట్టునే వచ్చా. బా ఈ బిజినెస్ గురించి ఆలోచించినట్టే కొంచెం మా ప్రేమ గురించి కూడా ఆలోచించరా. ఆలోచించడం ఏం లేవు, మీది మీదే మాది మాదే. అసలు ఏంట్రా నీ ప్రాబ్లమ్? అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? ఏంటంటావేంట్రా? ఏంటంటావేంటి? పొద్దున్న లేచినప్పటి నుంచి నీతో మాట్లాడతా, రాత్రి పడుకునేదాకా మీ చెల్లితో మాట్లాడతా. మీ ఇద్దరితో మాట్లాడిపోతే నేనేమైపోతారా? నువ్వేమైనా అయిపో, నా చెల్లికి వేరే నుంచి పెళ్లి చేస్తా. బా అలా అన్నావంటే నేను చచ్చిపోతా, చెప్తున్నా. చచ్చిపో. నేను చేస్తే మీ చెల్లి కూడా చచ్చిద్ది. ఇలాంటి చాలా చూసాం గానీ వెళ్ళరా. రే నువ్వు రా, లోడెత్తుదేని. బా నువ్వు మా పెళ్లి కొప్పుకోకపోతే చచ్చిపోతా, చెప్తున్నా. చచ్చిపో, నాకెందుకు? నేను కాదురా, మేము చచ్చిపోతాం. మేమంటే వసు పైన వసు. ఈ కులాల మతాల అడ్డుగోడలు ఛేదించి మరో జన్మలో ఒకటవుదు. అమ్మో, మరో జన్మలో నువ్వు పిల్లిలానో నేను బలిలానో పుడితే ఇది కుదరదు కదా. ఎందుకంటే నాని మరో జన్మలో ఈగలా పుట్టాడు. లేదు, మన మనుషుల్లానే పుడతాం. ఏంటి అంత నమ్మకం? ఈ టైంలో కూడా ఇప్పుడు మగధీరలో రామ్ చరణ్ కాజల్ బల్లులా పుట్టారా? క్యూట్ కపుల్. లేదు కదా. బాహుబలిలో ప్రభాస్ పిల్లిలా పుట్టాడా? నో టైగర్ కదా. అలానే రేపు త్రిబులర్లో కూడా రామ్ చరణ్ లానే పుడతాడు, ఎన్టీఆర్ లానే పుడతాడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దిస్ ఫార్ములా ఇస్ సక్సెస్ బేబీ. ఈస్ దట్ క్లియర్ బేబీ? యా, యు ఆర్ క్లవర్ బేబీ.
చియర్స్. వసు 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 ఎంత పని చేశారా మీ లవ్కి నేనే ఫేవర్ చేయను. మీరు మాత్రం నాకు ఫేవర్ చేశారు. ఇందులో కొంత మిగల్చడం నాకు ఇష్టమైన మీ ఇద్దరు లేనప్పుడు నేను ఎదుగురా, నేను చచ్చిపోతా. ఫ్లేవర్ బాగుంది. ఈ విషయం వెంటనే నాన్న చెప్పాలి. నాన్న మా ఫ్రెండ్ వాసు వెళ్ళాడా? అలాగే నాన్న, అలాగే అలాగే. ఈ విషయం మా నాన్న చెప్పాను రా బాబు. రిలాక్స్ అవ్వచ్చు. ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో వాసు, రే వస్తారా? పట్టుకోండి, అస్సలు వదలొద్దు. నరకండి వాళ్ళని, తెగ నరకాల వాడిని. పట్టుకోండి వాళ్ళని. పట్టుకోండి వాళ్ళని. కులాంతర, మతాంతర, గ్రహాంతర ఏ వివాహాలకి మేము ఒప్పుకోం. అది గ్రహాంతర వివాహం కాదంకుల్, గాంధర్వ వివాహం. అయినా సరే పదండి. ఏంటన్నా ఇది? ఇప్పుడు ఇదే కదరా ట్రెండ్. ట్రెండ్ నాకు ఫాలో అవ్వాలి కదా. పట్టుగా తిరగా సెల్ఫీ. దేవుడా, జస్ట్ మిస్. కాయ పగిలిపోయింది. ఇలా జరగకూడదు. ఉసుగా జిండిపల్లి చేశారు. ఇలా జరగకూడదు. ఉసుగా జిండిపల్లి చేశారు. ఇది పెళ్లి కొడుకు ఫోటో. ఇది శుభలేఖ. వారంలో నీ పెళ్ళి. ఏమిటిది? ఇది డాక్టర్ రిపోర్ట్. ఎందుకో? నేను తల్లినవుతున్నానని కన్ఫర్మ్ చేశారు. ఎంత చేశారా? ఏరా, నువ్వు ఇంకా పగటికెళ్ళగంట మానేయలేదా? బయటకెళ్ళి కొబ్బరికాయలు లే. ఇది కూడా కలనా?
నానా 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 నోరాక్షన్ చాలులే గాని మీ నాన్న పోతున్నాడు బా నానా బాయ్ నానా వసు వెళ్ళొద్దమ్మా వసు నానా నానా వసు నానా నానా ఇలా జరగకూడదు వసు గజ్జిని వెళ్ళి చేసేయాలి ఫ్రేమ్ చేంజ్ బాగా ఇల్లు ఎరగదీసింది ఫర్నిచరు అడాడు గట్టిగానే ఉంది ఎరగదీసింది ఏమిటమ్మా దెబ్బలు ఏం చెప్పమంటావన్నయ్య నాకు పెళ్లికి ముందే ఎఫ్ఐఆర్ ఉందని తెలిసి ఆ వంకతో నేను టార్చర్ పెడుతున్నాడన్నయ్య ఎక్కడమ్మా దుర్మార్గుడు ఎందుకన్నయ్య వాడితో నేను మాట్లాడాలి ప్లాస్టిక్ చెట్టుకి నీళ్లు పోసి పువ్వు పూయమంటే పూస్తుందా అన్నయ్య నువ్వు వాడితో మాట్లాడటం కూడా అంతే నేను నిన్ను అడుగుతాను చేస్తావా అన్నయ్య అడుగమ్మా అడుగు కారు కావాలా ఇల్లు కావాలా గోల్డ్ కావాలా ల్యాండ్ కావాలా మనీ కావాలా ఏసీ కావాలా ఏం కావాలో అడుగమ్మా అడుగు పడిపోయిన ఇంటికి పెయింట్లు వేస్తే ఉపయోగం ఉంటుందా అన్నయ్య పగిలిన మనసు సమాధి వైపు చూస్తుంది కానీ సౌకర్యాల వైపు కాదన్నయ్య కాదు నిన్ను చూస్తుంటే నాకు నా వాసు గుర్తొస్తున్నాడు పైగా నువ్వు నాకు చేసిన అన్యాయం గుర్తొస్తోంది దయచేసి ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దు ఒక బాదం పాలు అలాగేనండి వాసు నీ చెల్లిని ఇంకోటి పాలు చేసి నన్ను మందు పాలు చేసి నువ్వు బాదాం పాలు తాగుతున్నావా దాసు వాసు ఎలా ఉన్నావు వాసు ఇదిగో ఇలా ఉన్నా ఒకప్పుడు నువ్వు దాసు నేను వాసు ఇప్పుడు నువ్వు దాసు నేను మాత్రం దేవదాసు వాసు ఈ మందు మానవ వాసు కరోనాకి ట్రీట్మెంట్ ఉందేమో గాని లవ్ ఫెయిల్ కి లేదు దాసు జబ్బు పడ్డవాడికి మెడిసిన్ మందులా పనిచేస్తుంది నాలా మోసపోయిన వాడికి మందే మెడిసిన్ లా పనిచేస్తుంది నువ్వు బాదం పలుతావు అన్నయ్య కాఫీ తీసుకో ఏయ్ ఏం చేస్తున్నా కనిపించట్లేదా ఖాళీగానే ఉన్నావుగా ఆలోచిస్తున్నాను మరీ ఎక్కువగా ఆలోచించుకురా హెవీ డ్రింకర్ కంటే హెవీ థింకరే తొందరగా పోతాడు అయినా నువ్వు జరిగేది ఆపలేవు నన్ను ఆపలేవు ఇది దీని తొక్కలో కాన్ఫిడెన్స్ వాసుగా చెత్తన డస్గా కలిపింది వీడు వల్ల అన్ని ఇబ్బందులు దేవుడా కాలిందా నాకు కూడా
వీడేంటి నాకు ఫోన్ చేశాడు? హలో ఒరే వాసు, నీ లవర్ నిన్ను వదిలేసిందంటగా? చెప్పడరా నీకు చెప్పింది? ఎవరో చెప్పడమేంట్రా, ఫార్మర్ దగ్గర నుంచి ఫార్నర్ దాకా ఇదే టాకు. అయినా ఆ దాసుగడి కొంపలోనే కుంపడు పెట్టావంటగా. ఈ ఆనందాన్ని ఆపుకోలేకపోతున్నాను రా బాబు, అందుకే బేవరం మొత్తం తెగసీలు చేస్తున్నాను. ఒరే నువ్వు ఎక్కడున్నావు చెప్పరా. నేనెందుకు చెప్తారా? ఒరే నువ్వు ఎక్కడున్నావు చెప్తే నీకు టన్ను లోడ్ ఫ్రీగా ఇస్తారా. టన్ను కోసం ఎవడైనా తన్నులు తింటాడేంట్రా? అయినా ఈ ఆనందం వెలకట్లేదురా. ఒరే నువ్వు ఎక్కడున్నా పర్లేదు, గంటలో నీ ముందుంటే అక్కడే ఉండరా. ఊడమ్మా ఇప్పుడు వచ్చేస్తాడు, జంప్ అయిపోదాం. ఏడీడు మందేమనం అయిపోయాడు. అన్ని సగం సగం పనులే, ఏది సరిగ్గా పూర్తి చేయడు. ఇది నాదే. వీడేంటి ఎక్కడికి వచ్చాడు? రేయ్, ఆ వాట్సాప్ స్టేటస్లు ఏంటి? ఊరంతా వినబడేలా పేత సాంగ్స్ ఏంటి? ముందా రాబు. రేయ్ నీకెందుకురా, నేనంటే ఇష్టం లేదుగా, వదిలే. నీకేంట్రా, మంచోడివి, కష్టపడతావు, కట్టుకుందని కష్టపడుకుని చూసుకుంటావు. నీకంటే మంచోడు నా చెల్లికి తీసుకురాలేనురా. ఒకవేళ తెచ్చినా దాన్ని ఒప్పించలేను. అందుకే మా నాన్నతో మాట్లాడాను రా. బా 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 ఇంకా కాలేదు, అయిపోతానేరా. అయినా నాకు తెలుసు బావ నువ్వు ఒప్పుకుంటావని. మీ చెల్లె నమ్మట్లేదు, లేచిపోదాం అంటుంది. అవును, మా మామగారు ఏమన్నారు? అతని కులం ఏంటి? క్యాస్ట్ ఏంట్రా? మీరు మతం మారారు కదా. కులం కులమే, మతం మతమే, రిజర్వేషన్ రిజర్వేషనే. మరి నువ్వే ఉన్నావు. కులాన్ని కవర్ చేసా, మతాన్ని మేనేజ్ చేసా. రేపు తెలిసిపోతే? అందుకే ఈరోజు మన అంతా మీటింగ్ సెట్ చేశా. మొదలు నేను చూస్తాడు, కుర్రోడు బాగున్నాడు కదా అని ఆనందపడతాడు. నా ఫ్రెండే కదా అని నమ్ముతాడు. సంపాదిస్తున్నా కదా అని తగ్గుతాడు. ఎలాగో ప్రేమించుకున్నారు కదా అని ఆలోచిస్తాడు. ఒకవేళ ఏదైనా తెలిసిపోయింది అనుకో, ఇన్ని ప్లస్లు ఉన్నప్పుడు వదులుకోవాలా, నా కూతురు సుఖంగా ఉండే చాలని మీ ఇద్దరు పెళ్లి చేస్తాడు. ఎలా ఉంది మన ప్లాన్? నువ్వు సూపర్ బా, నువ్వేం చెప్తే అది. ఇంతకీ నేనేం చేయాలి? నోరు మూసుకొని ఉండాలి. చాలా కష్టపడి సెట్ చేయను, నీ నోటి దోలతో దీన్ని చెడగొట్టుకో, అర్థమైందా? ఓకే బా, నోరు చెప్పు తీసుకోండి. నాకు మాట ఏంటది? పారిపోవడాలు, లేచిపోవడాలు, చచ్చిపోవడాలు లాంటివి చేయవని, అన్నిటికీ ముఖ్యంగా తొందరపడి నన్ను మావించారని నాకు మాట. చిచి, మేము ఆ టైప్ లవర్స్ కాదు, మేము వెయిట్ చేస్తాం. అయినా నువ్వు మా వెనకుండగా మాకేంటి బా. నలిపేకి రా. ఫ్రెండ్ అన్న, వీడే నా ఫ్రెండ్ వాసు. వీడా? వీడు మీకు ముందే తెలుసా? నమస్కారం అమ్మా. నమస్కారం, చెప్పండి. ప్రభు ఏం చెప్పాడంటే, ప్రభు చాలా చెప్పాడులే గాని మీరు బయలుదేరండి. ఇంకా ఊరుకో. మీరు అందరినీ కన్వర్ట్ చేసినట్టు మా దగ్గర ట్రై చేయకండి, అర్థమైందా? అది కాదు బాబు, అవసరం అయితే చర్చికి నెల రోజుల క్యాండిల్ ఖర్చులు నేనే పెట్టుకుంటా. ఇక లాయించండి. బాబు నువ్వు తప్పుగా అనుకుంటున్నావు, మేము వచ్చింది అందుకు కాదు. ఏదైనా సరే మీరందరినీ కన్వర్ట్ చేసిన ఇండియా అమెరికా అయిపోదు. అయ్యే రోడ్లు, అయ్యే ట్యాక్స్లు, అయ్యే బతుకులు. అంటే అంటే ఇలాంటి ప్రచారాలు కాకుండా ఒళ్ళు వంచి కష్టపడండి అని. ఏంటండి ఆ కుర్రాడు అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారు? అతనితో గొడవ ఎందుకులేండి, పదమ్మా పదమ్మా. అయ్యో ఏంట్రా మాటలు? వాళ్ళేదో చెప్తుంటే ఇలాగే నువ్వు మాట్లాడేది? వీడికి మన నమ్మకాలంటే గౌరవం లేదు, కనీసం మనుషులంటే విలువ లేదు, పెద్దలంటే మర్యాద లేదు, చెప్పేది వినే ఓపిక లేదు, అసలు మాటంటే లెక్కే లేదు. ఇలాంటి వాడికా నా కూతుర్నిచ్చేది? ఇంకోసారి పెళ్లి ప్రేమ అన్నావో మా కూటమిలో పెట్టి కొళ్ళ పడిపించేస్తాను. నానా తెలియకేదో అనే ఉంటాను నాన్న, ఈడి గురించి కదా నాన్న, చెల్లి గురించి ఆలోచించండి. నీ చెల్లెలకేమీ కాదు, అవసరమైతే ఉపవాస ప్రార్థనలు చేసి దాని మనసు మారుస్తాను. వీడు మాత్రం నా గుమ్మం ఎక్కడానికి వీల్లేదు.
ఎక్కాడో చచ్చాడు. నాన్న ఎంతో కూల్గా ఉండి మా బాబుకే పొనుకు తెప్పించావంటే నువ్వు మామూలుడు కాదు రోయ్. టీ కప్లోనే తుఫాన్ తెప్పించేయగలవు. బాబా ప్లీజ్ రా, ఏదో చెప్పి కన్విన్స్ చేయరా, వెళ్ళిపోతున్నారా బా. చూసావుగా ఎలా ఊగిపోతున్నాడు. ఇంకోసారి అడిగాను అనుకో నన్ను కూడా ఇంట్లో దొబ్బేమంటాడు. బా ప్లీజ్ రా, చెప్పరా. ఆ రోజు కొడదాం అనుకున్నా, ఈ రోజు దొరికావు. నోరా అరే యాక్చువల్లీ వాళ్ళ రోజున వచ్చింది చర్చ్ తరపున వరదల్లో ఇబ్బందులు పడ్డ వాళ్ళకి ఫండ్స్ కలెక్ట్ చేసి సాయం చేయడానికి. అవునంట, తర్వాత మా అమ్మ చెప్పింది. నువ్వు పెళ్లికి పనికిరావు కానీ పాలిటిక్స్ కి బాగా పనికొస్తావు. నేనేమైనా కలగన్నాను ఇలా జరుగుతుందని? ఇలానే చాలా గ్రూపులు తిరుగుతుంటే వీళ్ళు వాళ్ళే అనుకున్నా. సారీ. సరే, మీ అమ్మగారైనా ఒప్పుకున్నారా? ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. మతం మంది కాదంటుంది, కులంతో కుదరదు అంటుంది. పంతులు అడగాలంటుంది, జాతకాలు కలవాలంటుంది, బంధువులు ఒప్పుకోవాలంటుంది, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారని భయపడుతుంది. అంతేనా? అవును, కరెక్ట్ గా చెప్పావు. అంటే ఇలాంటి వంకలు చెప్పి నేను వదిలేద్దాం అనుకుంటున్నావా? అలా అంటావేంటి వసు? నువ్వంటే నాకు ప్రాణం అని తెలీదా? నిజంగానే మా అమ్మతో మాట్లాడాను. అమ్మా, కింద నలకంతున్న నా పెళ్లికి పైన అంతంతున్న గ్రహాలకి ఏంటమ్మా సంబంధం? అందరూ అన్ని చూసే చేసుకుంటున్నారు, నువ్వే తొలతెక్కగా మాట్లాడుతున్నావు. ఆహా, అన్ని కుదిరక కూడా దేవుడి ముందు దీపం గాలి కారిపోతే అశుభం అని ఆపేస్తావు కదా. నువ్వేమైనా అనుకోరా, నీ పెళ్లికి అన్ని కుదరాల్సిందే, అందరూ ఒప్పుకోవాల్సిందే. నిన్ను పిలుస్తున్నారు. నేను వెళ్ళను, నీతోనే ఉంటాను. ఏదో ఒకటి చేయి వాసు. దాసుకు మాట ఇచ్చావు వాసు. మీ పెళ్ళి ఏ ఒక్కరికి ఇష్టం లేదు. మరీ ముందుకెళ్తే గొడవలే ఎట్టున్నాయి. ఇంతమందిని బాధ పెట్టి మీరు ఒక్కడే కంటే ఆ బాధ ఏదో మీరే పడి విడిపడి ఉన్నాయి.
రేయ్ బస్సు ఎక్కడరా? అది నేను నిన్ను అడగాలి. మార్నింగ్ నుంచి కాల్ చేస్తున్నా, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. బస్సుకి ఏమైంది? బస్సు కనిపించట్లేదురా. అన్ని చోట్ల వెతికాను, అందరిని అడిగాను. నాకు కాలి చేతులు ఆటలేదురా. రేయ్ ఏం చేస్తున్నారా? నాకేం తోచట్లేదురా. ఈ సమయంలో బైబిల్ ఏం చెప్పారని వెతుకుతున్నాను. భగవద్గీతలో అంతకంటే ఎక్కువే చెప్పారు. అది కూడా అక్కడ ఉంది, చదువు. ఇప్పుడు పుస్తకాల్లో ఏముంది అనేది ఇంపార్టెంట్ కాదు, బస్సు ఎక్కడుంది అనేదే ఇంపార్టెంట్. మతం బ్రతకాలంటే మనిషి కావాలి, మనిషి బ్రతకాలంటే ఆహారం కావాలి, మతం కాదు. స్టూడెంట్ వస్తుందిరా. ఎవరు లేరండి. ఎక్కడున్నా వసు? ఇంకా నాటకాలు ఆపు. నీకు ముందే చెప్పాను, ఒకసారి కమిట్ అయ్యాక నేను వదిలేది లేదని. తేడా వచ్చిందో బ్యాంక్లో యాసిడ్ పోస్తాను కొడుక. అయినా మీరు ఇలా కొట్టుకుంటున్నారు కానీ నేనేంటి అడిగావా? అంటే నువ్వు రెండూ కాకుండా ఇదా? కాదురా బాబు, ఐఎమ్ నాన్ రిలీజియస్. అంటే ఏ మతాన్ని ఆరాధించను, అలా అని ఏ మతాన్ని అవమానించను. నువ్వు గుడికి రమ్మంటే వస్తాను, మా అన్నయ్య చర్చ్కి వెళ్దామంటే వెళ్తాను. అంతేగాని నా మనసులో ఏమీ ఉండదు. ఈ ప్రపంచంలో మా మతం గొప్పది, మా మతం గొప్పది అని కొట్టుకుంటూనే ఉన్నారు. సంఖ్య పెంచుకోవడానికి తెగ ప్రచారాలు చేస్తున్నారు. వీరంతా ఎవరో ఒకరి మాటలకో వాళ్ళ బలహీనతలకో లొంగిపోయి దేవుడు అనే మాటని బలంగా నమ్ముతున్నారు. దేవుడు అనేది బలహీనత కాదు, అద్భుతం. అయినా ఏ దేవుడిని నమ్మకుండా ఎవరుంటారు చెప్పు? ఇలాంటి ఒకలో ఇద్దరు పెచ్చోళ్ళు తప్ప. 100 కోట్ల మందికి పైగా ఉన్నారు, వరల్డ్స్ 3rd ప్లేస్. ఇప్పుడేం చూసావు, భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగిపోతుంది. అసలే లాక్డౌన్ దెబ్బకి జనాలు గుళ్ళకి, చర్చిలకి, మసీదులకి వెళ్ళడమే మర్చిపోయారు. ఫ్యూచర్లో వీటిని పట్టించుకునేవాడే ఉండడు. ఈ ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ రిలీజన్ ఏంటో తెలుసా? హ్యుమానిటీ. మానవత్వాన్ని మించిన మతమే లేదు. ఫ్యూచర్కి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో కదా. సరే, మన ఫ్యూచర్ సంగతి ఏంటి? అదంతా నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఒప్పిస్తావో ఫైట్ చేస్తావో నీ ఇష్టం. మన పెళ్లి మాత్రం జరగాలి, అంతే. ఎందుకు ఇలా చేసావు? మరేం చేయమంటావు? నన్ను లేపుకుపోమంటే కథలు చెప్తావు, నేను లేపుకుపోదామంటే నాకేమో బలం సరిపోదు. అందుకే నేనే లేచి వచ్చేసాను. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఏం చేస్తున్నావు? ఇప్పుడు మనం అఫీషియల్ గా లేచిపోయిన జంట. నీ ఫోన్ ఆఫ్, నా ఫోన్ ఆఫ్. నేను చర్చ అయినా సాధిస్తాను కానీ సాక్రిఫైస్ చేసి కుమిలిపోను.
అన్ని చోట్ల వెతకండి. మన వాళ్ళందరికీ చెప్పండి. రే నీ ఫ్రెండ్ ఫోన్ చేయి. స్విచ్ ఆఫ్ వస్తుందన్న. కోపం వచ్చిందా? లేదు, నీ అంత మెచ్యూర్గా నేను ఎందుకు లేనా అనిపిస్తుంది. నీలా ఉండాలనిపిస్తుంది, కానీ లోపల ఏవో తెలియని ఆలోచనలు, భయాలు, గుడ్డి నమ్మకాలు. నువ్వు చెప్పింది నిజం వసు. బ్రతకాలి, మనకు నచ్చిన వాళ్ళతోనే బ్రతకాలి. నాకు నువ్వు కావాలి వసు. ఇంకొక క్షణం కూడా నిన్ను వదిలి నేను ఉండలేను. ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నావు? వాసు అనే ఈ 25 కుర్రాడు వసు అనే ఈ 22 అందగత్తెని లేపుకుపోతున్నాడు. వాసు, నా వెనకాల వచ్చి ఏం చేస్తున్నారు? అక్కడికి వెళ్ళి చూడండి. అలాగే. వాసు, యాడి వాసు ఏమైనా కనిపించాడా? అయ్యో, ఎక్కడండి ఎక్కడండి నా కొడుకు? బాప్టిజం చేసి నా కొడుకుని మార్చేసుకున్నారా? అది మేము అడగాలి. మీ దాంట్లోనే ఉందగా శుద్ధి అని మా అమ్మాయిని హిందువులో కలిపేసుకున్నారా? మాకేం పనండి మార్చడానికి? మీకే ఉండాలి. మీ వాడు గడపలో కాలు పెడితేనే కాళ్ళు ఎరగొడతానన్నాను. అటువంటిది ఇంట్లోకి వస్తానంటే చూస్తూ ఊరుకుంటానా? వెరగొడతారా? వెరగొడతారంటే మేము చూస్తూ కూర్చుంటావా? మా పుట్టింటి బంధువులే వందల్లో ఉన్నారు ఇక్కడ. ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కో ఇటుక లాగితే మీ ఇల్లే కూలిపోతుంది, తెలుసుకోండి. ఏంటి బెదిరిస్తున్నారా? మాకు లేరా జనాలు? 100 కొద్ది కూటములున్నాయి. మీ వాడు దొరకని అప్పుడు చెప్తాను. మీరేం చేస్తారు? మా వాడిని మీరేం చేయలేరు. ఎక్కడ దాచిపెట్టారు? అడగండి. చూస్తూ దిష్టి బొమ్మలో ఉన్నారే. ఏంటి? ఈ పాటిగా పెళ్లి కూడా చేసుకుంటారు. మీరు ఏ గొడవ పడకపోతే వారంలో వస్తారు. మీరు ఎలా గొడవ పడితే ఏడాది తిరుగుతారు. ఇప్పుడు మీ పిల్లల కోసం ఎదురు చూడగదు, అప్పుడు ఆడపిల్లల కోసం ఎదురు చూడాలి. ఆలోచించుకోండి. ఒక్కగానొక్క కొడుకు కనపడకపోతే ఎలా ఉంటుందో తెలుసయ్యా నీకు? బాధ మీకంటే మాకే ఎక్కువ. మగ పిల్లవాడు 2 నెలల తర్వాత తిరిగి వచ్చినా ఎవడో అడగడు. అదే ఆడపిల్ల 2 రోజులు కనపడకపోతే ఊళ్ళో అమ్మాయి తరఫు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? మీకు ఆడపిల్ల ఉంటే తెలిసేది. జరిగిందేదో జరిగింది, అమ్మాయి తిరిగి వస్తే చాలని ప్రతి గుమ్మం ఎక్కాం. ఇప్పుడు వాళ్ళంతా మా గుమ్మం ఎక్కుతున్నారు. ఒకప్పుడు అయ్యా అనేవారు, ఇప్పుడు అయ్యయ్యో అంటున్నారు. వాళ్ళు వచ్చేది ఓదార్చడానికి కాదు, మా మొహాల్లో ఎక్స్ప్రెషన్ చూసి బయటికి వెళ్ళి నవ్వుకోవడానికి. ఏంటో మాట్లాడవే. క్షమించండి, తొందరపడ్డాను. తప్పంతా మావాడిదే. ఇందులో ఒక్కరిని తప్పు పట్టలేం కదండి, తప్పు ఇద్దరిది. పని లేని వాళ్ళంతా పని వచ్చేస్తున్నారండి. పక్కింట్లో 4 కేకలను పెడితే చాలు అందరూ వచ్చేస్తారు. కూడా మా ఏంట్రా బాబు. వసు వచ్చింది. పెళ్లి చేసుకోలేదా? చేసుకున్నట్లేరే. మా చెల్లెలు వెళ్ళిపోవడానికి ఎంత ధైర్యం నీకు? రే జరిగిందేదో జరిగింది, కాలు రోజులే. నానా మీకేం తెలీదు, మీరు ఉండండి. వైజాగ్ రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుంటారని అక్కడ ఎన్ఆర్ పెళ్లి చెప్తే చేసుకొని తిరిగి వస్తారా? ఇంతమంది ప్రేమించే వాళ్ళుండగా అనాథల్లా పెళ్లి చేసుకోవాలంటే మా మనసు ఒప్పుకోలేదన్నయ్య. ముఖ్యంగా నువ్వు లేని నా పెళ్లిలా అనిపించలేదు బా. సారీ అమ్మా.
అమ్మాయి చాలా బాగుందిరా. చక్కగా ఉంది. మాకు మీ అమ్మాయి బాగా నచ్చింది. పిల్లని అడగడానికి వచ్చాము. మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా పంపిస్తారా? మంచి ముహూర్తం చూసి కబురు పెట్టండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముడిపెట్టేద్దాం. థ్యాంక్స్ నాన్న. ఈ మాత్రం దానికి ముందే ఒప్పుకోవచ్చు కదా. నాకు ఎంత రిస్క్ తప్పేది. అందరూ కలిసి క్లైమాక్స్ మొత్తం కృష్ణవంశీ సినిమా చేశారు. లోడ్ వచ్చిందా? ఎంత వచ్చింది? ఓకే అయిపోయింది. నీదానమే పరదానమా? ఒరేయ్, నీదానం నాదానం కాదురా, నిదానమే ప్రధానం. సరేరా? నేను కరెక్ట్గా రాశానండి, మీరే తప్పుగా చదువుతున్నారు. రేయ్, నీకు చెప్పాను చూడు, నా చెప్తే నేను కొట్టుకోవాలి. యాండి ఇది బాలేదు కానీ ఇంకోటి రాద్దాం. మళ్ళీ ఏం రాస్తావు? నన్ను చూసి ఆడవకురా లంబడి కొడక. ఒరేయ్, నువ్వు నన్ను బేవాళ్ళ బతికినావా? ఊరుకోండి. ఒరేయ్, విడిపోతారనుకుంటే కలిసిపోయారా? గొడవలు అవుతాయి అనుకుంటే పెళ్లి చేస్తారంట్రా. యాండి మీరు ఏమన్నారు? గోడ బద్దలు కొట్టుకుని మొక్క వస్తుంది అన్నారు. ఆ మొక్క చుట్టూ వాళ్ళు గోడ కట్టేశారు. యాండే వాళ్ళు ఈ ఊళ్ళో ఉండగా మీకు సరుకు ఎవ్వరూ ఇవ్వరండి. ఇప్పుడు ఏం చేస్తావురా? ఏముంది, మీరు ఇంకో ఊరు జంప్ అయిపోండి, నేను వాళ్ళ దగ్గర షిఫ్ట్ అయిపోతా. పట్టుకోండి, మీకు కావాల్సింది రాసుకో.